సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వ్యసనాలపై అవగాహన కల్పించి బాధితుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఇర్తికా రీబిల్డింగ్ లైఫ్ బియాండ్ అడిక్షన్ పేరుతో ఒకరోజు శిక్షణా కార్యక్రమం హైదరాబాద్లోని రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో విజయవంతంగా నిర్వహించారు. గౌరవ తెలంగాణ గవర్నర్ కార్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సహాయం సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్, సేవెర్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ డాక్టర్ బీనా చింతలపూరి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని తెలిపారు. మత్తు వ్యసనాలు వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కౌన్సిలింగ్ కీలక పాత్ర పోషిస్తాయని ఆమె వివరించారు. సరూర్ నగర్ పరిసర ప్రాంతాల నుండి శిక్షణలో పాల్గొన్న మహిళా సంఘాల ప్రతినిధులు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవగాహన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడో చేపట్టాల్సింది. కొన్ని కుటుంబాలు కొందరిని కోల్పోయేవి కావని ఇప్పటికైనా సమాజ మార్పు కోసం బీనా మేడం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సేవెర్త్ ఫౌండేషన్ తో కలిసి కృషి చేస్తామన్నారు. ఒక 5 years ముందు నాకు మేడం పరిచయం అయినంటే మా ఆయన నేను బతికించుకునేదాన్ని. ఆయన ఇలాంటి వ్యసనాలకే బానిసై ఆయన చనిపోయారు. ఇప్పటికైనా కానీ నా ఇంట్లో నా కొడుకున్నాడు. అతడు అలాంటి వ్యసనాలకు బానిస కాకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటి నుండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సహాయం చేస్తాను. మేడం గారు చెప్పినవన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళు ఏంటంటే మనం ప్రేమగా ఉంటే అన్ని ప్రేమగా సాధించుకోవచ్చు. అలానే మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళని కూడా మనం ప్రేమగా మాట్లాడి వాళ్ళ దృష్టిలో మనం చెడు కాకుండా కలిసి ఉండి మనకు ఉన్న సమస్యలని తీర్చుకోవచ్చు. ఎందుకంటే కోప్పడి వాళ్ళని దూరం చేసుకోలేము కదా, వాళ్ళ చెడు అలవాట్లు ఉన్నాయని. వాళ్ళని ఎలా మంచి చేసుకోవాలనేది మేడం గారు ఇప్పటిదాకా బాగా మోటివేట్ చేశారు. ఆమె పొజిషన్కి 30 years నుంచి ఇట్లా మీరు చేస్తున్నారు కదా మేడం, సర్వీసింగ్ జైల్లో అన్నారు. మామూలు మాట కాదు, ఖైదీలు చాలా కఠినంగా ఉంటారు. మూర్ఖులు, మీరు చాలా మంచివారు ఖైదీలు అన్నారు. కాకపోతే మీలో అన్నారు చూసారు, అసలు మీరు మంచివారు కాబట్టి ఎదుటి వాళ్ళంతా మీకు మంచి వాళ్ళనే ఉన్నారు. మీ మంచితనము ఇప్పుడు అంత కఠినమైన ఖైదీలు కూడా మంచివారిలా కనిపించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచివారు కదా, మీ మంచితనమే వాళ్ళు మంచివారిలా కనిపించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ బీనా చింతలపూరి మార్గనిర్దేశంలో టీం సభ్యులు అభిక్షిత్, మాన్సీ, వైభవులు విద్యార్థులకు శిక్షణ సెషన్లు నిర్వహించి వ్యసనాల నివారణ, మానసిక దృఢత్వం పెంపొందించే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేవెర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సురేందర్, సేవెర్త్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శివకృష్ణ, టెక్నికల్ డైరెక్టర్ నీలం సురేష్, కె మమత, మారి వెంకన్న, జనని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాల బాగు కోసం మహిళా సంఘాల ప్రతినిధులు సమాజంలో కౌన్సిలింగ్ అండ్ వెల్నెస్ సేవల ద్వారా వ్యసనాల బారిన పడిన బాధితులకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని డాక్టర్ బీనా చింతలపూరి ఆకాంక్షించారు.